సద్ద రొట్టెని ఇలా చేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము వెరైటీగా, టేస్ట్గా, ఎంతో హెల్తీగా క్యారెట్తో సద్ద రొట్టె చేసుకుందాము. క్యారెట్తో సద్ద రొట్టెకి ఏమేమి కావాలో చూసేద్దామా. క్యారెట్, సద్దలు, సాల్ట్, పల్లీలు, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ముందుగా మనం క్యారెట్ని అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా తురిమేసుకుందాము. కొబ్బరి తురిమే దాంతోనే ఇలా తురుముకుంటేనే క్యారెట్ బాగా సన్నగా ఉంటుంది. రొట్టె చేయడానికి సద్ద రొట్టెకు అనుకూలంగా బాగుంటుంది అన్నమాట. అందుకని సద్ద రొట్టెకి క్యారెట్ ఇలా సన్నగా తురుముకోవాలి. మనం పల్లీలు అయితే మిక్సీ పట్టుకుందాము. నేనైతే పల్లీలు చిన్న జార్లు అయితే పట్టేసుకుంటున్నాను. అలాగే సద్దలు చూడండి, నేనైతే జార్లో మిక్సీ పట్టుకుంటున్నాను. పిండి కాదు, ఇదైతే సద్దలతోనే మిక్సీ పట్టుకున్న దాంతోనే సద్ద రొట్టె అయితే చేద్దాము. చూడండి, మరీ నున్నగా కాకుండా బరకగా పట్టుకున్నాను నేనైతే. సద్ద పిండి అయితే గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్, అది వేసేసుకుందాము. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇలా అన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనే రుచికి తగినంత సాల్టు, ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా. మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు, వేసేసుకుందాము. చూడండి, పల్లీలు కానీ మరీ నున్నగా కాకుండా ఇలా మనం బరుకుగా పట్టుకున్నాను నేనైతే మిక్సీకి. ఇప్పుడు ఒకసారి మనం పల్లీ పౌడర్ వేసినాక ఇంకొకసారి కలిపేసుకుందాము. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకుందాము. ఎంతో టేస్ట్గా, హెల్తీగా కానీ చాలా మంచిది ఆరోగ్యానికి సద్ద రొట్టె అయితే. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా నేనైతే కలిపేసుకున్నాను. రొట్టె చేసుకోవడానికి నేనైతే ఒకటి క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా తడి అయితే చేసుకున్నాను క్లాత్. అలాపు నేను స్టవ్ ఆన్ చేసుకొని చపాతీది పెనం అయితే పెట్టేసుకున్నాను. ఇలా కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసుకొని మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తట్టుకున్నామంటే చేయితోనే రొట్టె అనేది బాగా ఇరిగిపోకుండా చాలా బాగుంటుంది. మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా మీడియం సైజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనం ఎటువంటి చట్నీ లేకుండా డైరెక్ట్గా తిన్నా, మనం అన్నీ వేసాం కదా, కారం, పచ్చిమిరపకాయలు కన్నా చాలా బాగుంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇలా రౌండ్గా వచ్చింది కదా. పెనం హీట్ ఎక్కిందేమో చూద్దాము. మనం చపాతీ కాల్చుకుంటే దాంట్లోనే వేస్తున్నాను నేనైతే. చూడండి, ఇలా మనం తడి బట్టలో తట్టినాం కాబట్టి చాలా బాగా అయితే వచ్చేసింది. కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసుకుందాము. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా రొట్టె అయితే చాలా బాగుంటుంది సజ్జ రొట్టె. రెండో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూడండి, బాగా కలర్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. రెండు వైపులా కాలింది కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. క్యారెట్తో సద్ద రొట్టె చాలా బాగా వచ్చింది.
చట్నీ లేకుండా తినొచ్చు, అన్నీ వేసాము కాబట్టి ఇందులో. అలాగే ఈ క్యారెట్ సద్దరొట్టి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.